శివాయ గురవే నమః. మే నెల మాస ఫలితాల్లో భాగంగా మూడవది మిథున రాశి. ఈ రాశి వారికి మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదములు, పునర్వసు 1, 2, 3 మొత్తం 9 ఈ రాశిలోకి వస్తాయండి. ఈ నెలలో మీరు చూస్తే ఒక అర్ధభాగం మొదటి భాగం బాగుంది మీకు. కొన్ని సమస్యలు కూడా గతంలోంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు ఈ నెల మొదటి భాగంలోనే మీకు పరిష్కారం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అయితే రెండో భాగంలోకి వచ్చేటప్పటికీ మీరు ఖర్చు విషయంలో జాగ్రత్త వహించాలి. మరి ఆదాయానికి మించిన ఖర్చులు పెట్టాల్సిన ఆ పరిస్థితులు అలా కుటుంబంలో ఏర్పడతాయి. కాబట్టి మీరు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలండి. అంతేకాదండి, ఊహించని సంఘటనలు కూడా మరి జరిగే అవకాశాలున్నాయి. అనుకోని సంఘటనలు దానివల్ల ఖర్చులు కూడా పెరిగేటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయండి. తర్వాత మరి భార్య వైపు బంధువర్గంతో ఏదో చిన్న మాట తేడా వచ్చి పట్టింపులు వచ్చి వాళ్ళతో కొంచెం విరోధాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఈ నెలలో కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఏదైనా ఎవరితో వాళ్ళతో కానీ ఎవరితో అయినా ఈ నెలలో మీరు ఆచి తూచి మాట్లాడటం చాలా మంచిది. వాహనాలు నడిపే విషయంలో కూడా జాగ్రత్త వహించడం మంచిది. అజాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఈ నెల స్త్రీల విషయంలో చాలా బాగుంది. వారి మాటకు ఎదురుండదు ఆడవాళ్ళ ఈ జాతకంలో. ఈ నెలలో ఈ రాశి ఆడవాళ్ళకి వాళ్ళ మాటకి ఎదురుండదండి. అందరూ కూడా వాళ్ళని గౌరవిస్తారు. ఏమండి, అంతేకాదండి, కొంచెం ప్రయత్నం చేస్తే వాళ్ళ పేరుతో గృహ నిర్మాణాలు తొందరగా పూర్తయ్యే అవకాశం కూడా మనకి కనిపిస్తున్నది. ఉద్యోగం చేసేటువంటి స్త్రీలు ఉన్నట్లయితే వాళ్లకు పదోన్నతులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే వాళ్ళకు కూడా కొంత మనశ్శాంతి లోపిస్తుంది. ఇక విద్యార్థుల విషయంలో చూసినట్లయితే వాళ్ళు కష్టపడితే కొంచెం శ్రమ పడ్డట్లయితే ర్యాంకులు పొందేటువంటి అవకాశం కనిపిస్తున్నది. అంతేకాదు, వాళ్ళు విదేశ ప్రయత్నాలు చేసినట్లయితే తప్పక వాళ్ళు దానిలో లాభాన్ని పొందేటువంటి అది విజయవంతమయ్యేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఈ రాశి వారికి ఈ నెలలో ఆత్మీయులతో కూడా కొంచెం విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అంటే మొదటనే మనవి చేశాను, మాట జాగ్రత్తగా మాట్లాడాలి. 4 మాటలకు 1 మాట మాట్లాడటం మంచిది. మీరు వీటన్నిటి నుంచి బయటపడాలంటే శివాభిషేకం చేయించుకోవటం అన్ని విధాల. ఎందుకంటేనండి, శివ దర్శనం చేసుకున్నా, శివాభిషేకం చేసుకున్నా అన్ని గ్రహాలు కూడా అనుకూలంలోకి వచ్చేస్తాయండి శివానుగ్రహం వల్ల. ఆ శివ అభిషేకం మంచిది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా మీరు కొంచెం అంటే ఏంటి, ఎక్కువసేపు నిద్ర లేకుండా సకాలంలో ఆహారం తినకుండా కొంచెం నిర్లక్ష్యం చేయటం చేస్తే ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తున్నది. అంతేకాకుండా మీలో చెప్పుకోదగ్గ గుణం ఏంటంటే ఈ నెలలో సోదర వర్గానికి మీరు అండగా నిలుస్తారు. దానివల్ల అవుతుందన్నమాట, కుటుంబంలో మీకు ఒక మంచి పేరును మీరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. స్వస్తి.